నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బ్రతకడానికి చేస్తున్న సావాసం నా పాటకు మాటై పలికావే. హో ఏంటి ఈ అమ్మాయి పాట పాడుతుంది అనుకుంటున్నారా? నా ప్లేస్లో మీరున్నా అంతేనండి. మీలో లేని టాలెంట్ బయటకు వచ్చేస్తుంది, అంటే మీలో లేని సింగర్ కూడా బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే నాతో పాటు ఇవాళ ఒక్క స్టార్ కాదండి, 2 స్టార్స్ ఉన్నారు. వారెవరంటే ఈ దేవి వరము నీవో అని అనుకునేలా, ఏ మాయ చేసావే అని అనిపించేలా తన అందమైన గాత్రంతో కాలీవుడ్, బాలీవుడ్ అండ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తన పాటలతో అందరినీ మెస్మరైజ్ చేసి ఎన్నో అవార్డ్స్ని గెలుచుకున్న ది గ్రేట్ సింగర్ చిన్మయి గారు. అలాగే అందాల రాక్షసి సినిమాలో తనదైన క్యూట్ యాక్టింగ్తో అమ్మాయిలనే కాదు ఎంతమంది ఆడియన్స్ని కూడా క్యూట్ యాక్టింగ్తో ఫిదా చేసిన మన క్యూట్ హీరో రాహుల్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. మరి వాళ్ళ కెరీర్కి సంబంధించిన విశేషాలే కాకుండా వారి పర్సనల్ లైఫ్కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మేము రెడీగా ఉన్నాం. సో మీరు రెడీయేనా? ముందుగా వనిత టీవీ ప్రేక్షకులకు 7th యానివర్సరీ శుభా. హాయ్ చిన్మయి గారు. హాయ్. హాయ్ రాహుల్ గారు. హాయ్, హౌ ఆర్ యు? సో ఫైన్, మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. ఫస్ట్ టైం మా వనిత టీవీ 7th యానివర్సరీ రోజు మీరు ఇలా ఉండడం, మా ముందుకు రావడం అండ్ మా ప్రేక్షకులని మీ పర్సనలే కాకుండా మీ సినీ కెరీర్ అన్ని విషయాలు మాతో షేర్ చేసుకోవడానికి మీ అమూల్యమైన టైంని మా కోసం స్పెండ్ చేయడానికి వచ్చినందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్. మీరు సంగీతం కుటుంబం నుంచి వచ్చారు కదా, సో మీకు సంగీతం పైన ఎలా ప్రేమ ఎలా కలిగింది? ప్రేమ కలగడం గురించి నాకు తెలియదండి, బికాస్ జస్ట్ లైక్ సంగీతం ఉన్న ఎస్పెషలీ విత్ క్లాసికల్ మ్యూజిక్ ఉన్న ఫ్యామిలీస్లో ఎలా అంటే ద చిల్డ్రన్ ఆర్ ఇండాక్ట్రినేటెడ్ ఇన్ టు మ్యూజిక్ వెరీ ఎర్లీ కదా. సో నాకు ట్రైనింగ్ 3 ఏళ్లలో మా అమ్మ మొదలెట్టింది. ఆ తర్వాత ఇట్స్ వెరీ వెరీ హెక్టిక్ ట్రైనింగ్. ఈచ్ డే ద ట్రైనింగ్ విల్ బి ఎనీథింగ్ బిట్వీన్ 6 or 8 hours or 7 hours. అలాగే అది నార్మల్, చాలా నార్మల్ మ్యూజిక్ ఉన్న ఫ్యామిలీస్లో. సో మా అమ్మ కూడా షీ వాజ్ వెరీ వెరీ స్ట్రిక్ట్ టీచర్. సో ఆ తర్వాత నాకు ఒక 12-13 ఏళ్లలో మా అమ్మ అడిగింది నన్ను, నీకు ఇంకా మ్యూజిక్లోనే కంటిన్యూ అవ్వాలా లేకపోతే వేరేదాన్ని చేస్తావా ఏంటని. అప్పుడు ఐ సెడ్ ఐడ్ లైక్ టు కంటిన్యూ మ్యూజిక్, కానీ I switched over to Hindustani classical music. అది దాంట్లో ప్రేమ నాకు I had a lot more love for Hindustani classical music at that time. ఫస్ట్ పాడిన పాట మా వ్యూయర్స్ కోసం పాడగలుగుతారా? ఏ దేవి వరము నీవు చిరునీడలేల కనులా ఆయువడిగినది నీవేలే గాలి కెరటమై హే దేవి వరము నీవో చిరునీడలేల కనులా. First of all, Vanitha TV ki my very heartfelt congratulations. I'm really happy for the occasion. Thank you so much అండి. అందాల రాక్షసి అసలు నిజంగానే లక్గా చెప్పుకోవాలి. ఫస్ట్ మూవీతోనే బోలెడ్ అంత ఫేమ్ నేర్చుకున్నారు. ఈ సినిమాలో అవకాశం మీకు ఎలా కలిగింది? నేను చెన్నైలో ఒక తమిళ సినిమా చేస్తుంటే భూపాల్ గారు ఉన్నారు, లిరిసిస్ట్. ఆయన అందాల రాక్షసిలో 2 పాటలు రాశారు. ఆయన రేడియో మిర్చికి వెళ్ళారంట ఒక జింగిల్ రాయడానికి. అప్పుడు నా పోస్ట్ గ్రాడ్యుయేట్ క్లాస్మేట్ ఒక అమ్మాయి దీప్తి అని, షీ వాజ్ ద స్టేషన్ హెడ్ ఇన్ రేడియో మిర్చి హైదరాబాద్. సో అప్పుడు ఆ అమ్మాయికి ఆయన మాటలు చెప్పారంట, ఇలా ఒక సినిమా ఉంది, నేను 2 పాటలు రాస్తున్నాను, చాలా బాగుంది స్టోరీ, డైరెక్టర్ మంచి టాలెంట్ ఉన్న కుర్రాడు, ఒక హీరో దొరికాడు, ఇంకో హీరో కోసం వెతుకుతున్నారు, డైరెక్టర్ ఇంకా సాటిస్ఫై అవ్వలేదు, ఇక్కడ రేడియో స్టేషన్కి చాలా మంది వస్తూనే ఉంటారు కదా యంగ్స్టర్స్, ఎవరైనా తెలుసా అంటే అమ్మాయి చెప్పిందంట, తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు చెన్నైలో ఉన్నాడు, ఫొటోస్ పంపని చెప్పాను అంటే చెప్పమ్మా ఫొటోస్ పంపని చెప్పని అలా పంపించాను. డైరెక్టర్ ఫొటోస్ చూసి ఇలాంటి అబ్బాయే కావాలి, ఆడిషన్కి పిలవండి అని చెప్పి ఇక్కడ వచ్చి ఒక ఆడిషన్ ఇచ్చాను. సో మీకు అంటే ఎప్పుడైనా అనిపించిందా చిన్మయి గారితో యాక్ట్ చేయాలని?
ఫొటోస్ తీయడం చాలా ఇష్టం. ఐ లవ్ క్లికింగ్ హర్. ఒక ఫోటోకి పోస్ట్ ఇవ్వమంటే అమ్మాయి మాక్సిమం 2 to 3 seconds అంతే. అబ్బా నన్నొద్దు అంటే కెమెరా ముందు నిలబడడం అమ్మాయికి ఎంత చిరాకంటే నేను చెప్పలేను. అలా కాదు, ఇతను అలాగే ఇలా స్టాండ్ లైక్ దిస్, స్టాండ్ లైక్ దట్, ఇలాంటి పోస్ట్ ఇవ్వు, ఇంకా నవ్వు, ఇలా అండ్ హీస్ రియలీ పిక్కీ. యాక్చువల్లీ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ డోంట్ టేక్ మై లైఫ్ అవుట్ లైక్ హీ డస్. సో నాకు ఇతను ఫోటో తీస్తారంటే నాకు వద్దు, నాకు చాలా పేషెన్స్ లేదంట. నువ్వు యాక్టింగ్ చేస్తావా కెమెరా ముందు? వద్దు, ఇప్పుడు చేస్తున్నాను. అండ్ ఏమాయ చేసే సినిమాలో ఒక్కసారి సమంతకి ఇచ్చిన డబ్బింగ్ లా మీరు మాట్లాడతారు. ఎందుకు వచ్చావు కార్తిక్? ఒక్కసారి మరి రాహుల్ గారితో అంటారా? ఎందుకు వచ్చావు రాహుల్? ఎప్పుడైనా రాహుల్ గారికి కోపం వచ్చినప్పుడు మీ పైన మీరు ఎప్పుడైనా పాటలు పాడి అలా కూల్ చేయడం కానీ, లేదంటే ఇతనికి కోపం రాదు. ఏం చేసినా, టార్చర్ చేసినా, నొక్కినా తొక్కినా కోపం రాదు. సరే రాహుల్ గారు, సో మీకు కోపం రాదు అంటున్నారు. ఎప్పుడైనా చిన్మయ్ గారికి కోపం వస్తే అంటే యాక్టింగ్ కామన్, మీరు ఎప్పుడైనా పాట పాడడానికి ట్రై చేస్తారు? అయ్యో, పాట పాడితేనే కోపం వస్తుంది, అంత వర్స్ట్ గా పాడతాను. అవునా? అయ్యో చెప్పండి. అయ్యో అయ్యో అంటున్నారు ఎందుకు? నాకు చెత్త అలవాటు ఉంది. నాకు మార్నింగ్ ఏదో ఒక సాంగ్ స్టక్ అయిపోయింది అనుకోండి, అంటే ఆ 2 words లేకపోతే ఒక్క లైన్ రిపీట్ చేస్తూనే ఉంటాను డే అంతా. ఎవరైనా పక్కన ఉంటే చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది. అంటే నా బ్రదర్ చిన్మయ్ ఎవరైనా సరే ఆపర్ అంటాడు వాడు కూడా. సో ఐ డూ సింగ్ వెల్ బికాజ్ ఐ కీప్ సింగింగ్ ద సేమ్ లైన్. మా కోసం జస్ట్ ఒక 2 lines. Okay, I'll sing this song from Ala Ela that I really like that song. So ఇంత చాలు. అయ్యో, ఇంత ఎక్కువ పాడేస్తే ఎలా అండి? అయ్యో చాలు, చాలా ఎక్కువ పాడేశారు మీరు. అంటే ఎక్కువ పాడాలంటే కొంచెం టాలెంట్ కావాలి, అది ఇక్కడ తక్కువ. సో అండ్ చిన్మయ్ గారు, జిబ్రాన్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన రన్ రాజా రన్ మూవీలో మీరు పాడిన ఒక పాట నా ఫేవరెట్ సాంగ్. ప్లీజ్, వద్దంటూనే సాంగ్. వద్దంటూనే నిన్ను వద్దంటూనే వద్దకొచ్చానురా కాదంటూనే నిన్ను కాదంటూనే ప్రాణమిచ్చేంతగా నాకు నచ్చవురా అన్న మాటిది మనసన్న మాటిది ప్రేమగా నేను చేరగా ఆరాట పడుతోంది. I'm in love baby, I'm in love, I'm in love baby, I'm in love. సో మీరు ఆల్రెడీ లవ్లో ఉన్నారని నాకు తెలుసు. చెన్నైలో మీ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిందని విన్నాను. సో ఫ్రెండ్షిప్ నుంచి లవ్ టు మ్యారేజ్, అలా మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మ్యారేజ్ వరకు ఎలా అయింది? చాలా కష్టపడ్డాను నేనే. చెప్పండి. కాదు, అందాల రాక్షసి స్క్రీనింగ్ లో ద డైరెక్టర్ కాల్ మీ, చెన్నైలో స్క్రీనింగ్ ఉంది, డబ్బింగ్ చెప్పింది ఆ సినిమాలో. అప్పుడు హైదరాబాద్ లోనే డబ్బింగ్ చేశాను, కానీ అప్పుడు కలవలేదు. ఐ డెంట్ మీట్, ఇట్స్ నాట్ నెసెసరీ టు మీట్ ఎనీ ఆఫ్ ది అదర్ కాస్ట్ మెంబర్స్ అన్లెస్ యువర్ పాత్స్ క్రాస్ కదా. సో డైరెక్టర్ గారు చెన్నైలో స్క్రీనింగ్ ఉంది, తప్పకుండా వచ్చేయండి అన్నారు. నేను వెళ్ళాను. ఇన్సిడెంట్లీ రాహుల్ వాళ్ళ అమ్మే ఫస్ట్ వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకుంది, సేయింగ్ దట్ ఐఎమ్ రాహుల్స్ మదర్, అండ్ షీ ఇంట్రడ్యూస్డ్ కపుల్ ఆఫ్ హర్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్. ఐ సెడ్, ఓ హలో ఆంటీ అన్నాను. దెన్ షీ సెడ్, నువ్వు మలయాళీవి కదా అనింది. కాదన్నాను. సో అక్కడి నుంచి ఇన్సిడెంట్లీ షీ ఇంట్రడ్యూస్డ్ మీ టు రాహుల్. So first time I met Chinmayi, my mother came and said, Rahul meet Chinmayi. So okay. ఆమె కూడా షీ సెడ్ దట్ షీ లైక్స్ మై సింగింగ్, అది నా ఫస్ట్ సాంగ్ చాలా ఇష్టం అనింది. ఆ తర్వాత ట్విట్టర్లో నేను ట్యాగ్ చేశాను రాహుల్ని, లావణ్యని. నవీన్ హ్యాండిల్ అప్పుడు నాకు తెలియదు. ట్యాగ్ చేసి నాకు చాలా నచ్చింది ఫిల్మ్ అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్ అన్నాను. దెన్ వన్స్ ఇప్పుడు ఈ రామాయణ ఉంది కదా, నయనతార గారి క్యారెక్టర్లు తమిళ్లో నేను డబ్ చేశాను, తమిళ్ వర్షన్, ద డబ్బింగ్ వర్షన్. అప్పుడు నాకు కొన్ని క్వశ్చన్స్ ఉండేది, ఇప్పుడు కూడా ఉన్నాయి. శ్రీరామరాజ్యం. అప్పుడు ఆ తర్వాత నేను ట్వీట్ చేశాను, సీతమ్మ ఎంత
she went through so much in her life. And I had a couple of queries దాని గురించి బ్లాక్ చేశాను కూడా. Thankfully a lot of people answered at that time saying that why Sri Ramachandramurti ఆ టైంలో త్రేతాయుగంలో why he had to be like that అని. Nonetheless నేను కొంచెం ఫెమినిస్ట్ కాబట్టి I felt that it was not fair that సీతమ్మని అలాగే ఎవరికి అప్పు చెప్పకుండా అలాగే ఫారెస్ట్లో వదిలిపెట్టి వెళ్ళిపోయారని. That was my question. She should have been handed over to somebody with respect ani. Nonetheless, that's a different thing. Akkadi nunche ma conversation actually start ayindi. Nenedo I think we started a DM lo oka conversation start ayinappudu. Endukante oka after a point in time when you start discussing mythology and such our own holy scriptures, a lot of people don't అది ఒక ఓపెన్ మైండ్తో వినడం అవన్నీ కొంచెం ప్రాబ్లం కదా సోషల్ మీడియాలో. సో వెన్ యూ వాంట్ టు టేక్ అ డిస్కషన్ జస్ట్ యాజ్ అన్ ఇంటెలెక్చువల్ డిబేట్, నథింగ్ ఎల్స్, నో డిస్రెస్పెక్ట్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. అప్పుడు నేను చెప్పాను లెట్స్ నాట్ డిస్కస్ ఇన్ అన్ ఓపెన్ ఫోరం, ఎందుకంటే ఎవరికైనా ఫీలింగ్స్ హర్ట్ అయితే నేను హర్ట్ అవుతాను, హర్ట్ అయ్యేలా చేసేస్తారు. సో లెట్స్ టేక్ దిస్ ఆఫ్లైన్ అని. అప్పుడే వీ యాక్చువల్లీ స్టార్టెడ్ ద కాన్వర్సేషన్. ఇట్ వాస్ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ ద రామాయణ అండ్ మై అక్కడ నుంచి యూజువల్ అంటే ట్విట్టర్ డిఎం నుంచి వాట్సాప్ నుంచి ఫోన్ కాల్ స్టార్ట్ అయ్యాయి. వి వెంట్ అవుట్ ఆన్ అ ఫ్యూ డేట్స్ అండ్ దెన్ వీ ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ లాస్ట్ టచ్ ఆల్మోస్ట్. ఆ తర్వాత అంటే ఫర్ ద లాంగెస్ట్ టైమ్ ఐ థింక్ దేర్ వాజ్ అ పాయింట్ వెన్ వీ వర్ వాట్సాపింగ్ ఈచ్ అదర్ ఎవ్రీ డే. రిలేషన్షిప్ రియలీ ప్రోగ్రెస్డ్. But we had to become a couple or anything. I mean, I told her that I kind of like you, that I have an interest in you, and she said I also have an interest in you, but let's be friends for now and all that. Yeah. When did I say I had an interest in you? You said let's just be friends. Yeah, that's it. అంటే ఒక అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదండి, నాకు ఒక 5-6 డేట్స్ కి వచ్చింది. మీరే చెప్పండి ఇంట్రెస్ట్ ఉందా లేదా. నేను చెప్పాను క్లియర్ గా, నేను డేటింగ్ వెయిటింగ్ కాదు, నేను వస్తున్నాను ఓన్లీ బికాస్ ఐ లవ్ యు. నేను డేట్ అని చెప్పి పిలిచాను కానీ వచ్చింది. సో ఎనీవే పాయింట్ బీయింగ్ I think we had almost lost touch in between. I got really busy. I was doing some 3 films at the same time appudu, and she got really busy. Tarvata I think 3-4 months we didn't talk, not because we planned it or anything like that. Varna cinema ki Telugu Tamil రెండిటికి డబ్బింగ్ చెప్పింది అనుష్క గారికి. Okay. సో ఆ సినిమా డబ్బింగ్ చెప్పడానికి హైదరాబాద్ వచ్చినప్పుడే మళ్ళీ ఒకసారి కలిసాం. అక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అయింది. సో వర్ణ సినిమా తర్వాత I think 2-3 months లో ఎవ్రీథింగ్ జస్ట్ బికేమ్ సూపర్ ఫాస్ట్. ఆ తర్వాత ఎందుకంటే అంతవరకు నాకు పెళ్లి చేసుకోవాలనే థాట్ రాలేదు, నాకు లేదు, చిన్మయికి లేదు. I had no intention of getting married, honestly. నేను చెప్పాను, I told him very clearly ki I don't think this relationship and this marriage thing will work out for me, నాకు వద్దు. But I really loved his company. I loved his conversation about a lot of things. He has a great world view, geopolitics గురించి అయినా ఏదైనా he has a very very open mind about a lot of things. అప్పుడప్పుడు నేను కూడా కొంచెం when I have a thought about something, he always encourages me. ఇంకో వ్యూ పాయింట్ ఉంటుంది, ఎవ్రీ కాయిన్ హ్యాస్ 2 sides అని. వీ ఆల్ వాంట్ టు థింక్ లైక్ దట్, బట్ ఒక్కసారి మనం ఒక ఒపీనియన్ ఫిక్స్ అయిపోతామంటే కొంచెం ప్రాబ్లం కదా. సో హీ విల్ ఇమీడియట్లీ చేంజ్ దట్ అరౌండ్ ఫర్ మీ. సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ రియలీ లైక్. ఐ లవ్డ్ లిసనింగ్ టు హిమ్. So I think that's where it started from, that sort of his intellectual conversations that I had, honestly. ఈ లవ్ జబ్ అని I didn't think I'll actually get into it, but I did. Lucky you. అండ్ నేను అంటే నా సింగింగ్ టాలెంట్స్ కూడా చూసి ఫ్లాట్ అయిపోయింది. ఫ్లాట్ అయిపోయారు, ఎవరైనా ఫ్లాట్ అయిపోతారు. నేనే ఫ్లాట్ అయ్యారు ఒక అమ్మాయి. నా సింగింగ్ టాలెంట్స్ చూసి అమ్మాయి ఫ్లాట్ అయింది అన్నాను. మీరు ఫెమినిస్ట్ అన్నారు కదా, అండ్ ఇప్పుడు ఈ జనరేషన్లో కానీ అంటే అమ్మాయిల పైన కొన్ని దారుణాలు జరుగుతున్నాయి కదా, అండ్ లైక్ రేప్ అటెంప్ట్స్ కానీ, అండ్ అమ్మాయిలు ఒక చిన్న డ్రెస్ వేస్తే 1 piece కానీ లేకుంటే 2 piece కానీ వేసుకున్నా కూడా అంటే కంప్లీట్ ట్రెడిషనల్గా కనిపించట్లేదు, వాళ్ళు చిన్న చిన్న బట్టలు వేస్తున్నారు, దానికోసమే మేము ఇలా చేస్తున్నామని కొందరు అలా అంటున్నారు కదా. అంటే అమ్మాయిలు వాళ్ళ డ్రెస్సింగ్ వల్లనే మేము వాళ్ళని అలా ట్రీట్ చేస్తున్నామని అంటున్నారు. సో వాటి గురించి మీరు ఏం చెప్తారు? అంటే అన్ఫార్చునేట్లీ ఐ థింక్ మన ఇండియన్ సొసైటీలో I think the status of the woman has also always been a little difficult. Sati kani, child marriage of course was for both, right? For both man and the boy and the girl. Appudu boy and girl e kada. So at every point in time social reformers vachi they changed things. Education kosam kuda somebody had to fight.
టు allow women into schools, to allow women into colleges. Kani the only advantage I would say, there are India is not that bad really. ఇప్పుడు కూడా యుఎస్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్మోస్ట్ 260 years of independence అక్కడ ఇంకా ఒక్క ఉమెన్ ప్రెసిడెంట్ రాలేదు. విమెన్ ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్ ఇన్ ద వెస్టర్న్ సొసైటీ టు బీ రిప్రజెంటెడ్ ఇన్ బోర్డ్స్ ఆఫ్ ద కంపెనీస్. పాలిటిక్స్లో రిప్రజెంటేషన్ లేదు. మీరు ఇప్పుడు యూఎస్లో కూడా యూ కెన్ స్టిల్ కౌంట్ విత్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ ఆర్ యువర్ రైట్ హ్యాండ్ ద నెంబర్ ఆఫ్ విమెన్ పాలిటిషియన్స్. బట్ అలా ఇండియాలో కాదు. యూ హ్యావ్ హ్యాడ్ అ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ మోర్ దెన్ 30 years ago. సో ఇలాంటి women presidents, so we many have presidents, women presidents, chief ministers, speakers. Women have, by default, women have also had a lot of respect in our society. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ అ పారాడాక్స్ మన కంట్రీలో. అంటే యాక్చువల్లీ ఇట్స్ అ పారాడాక్స్. చాలా విషయాలు ముందే జరిగాయి. అంటే ఇప్పుడు లైక్ షీ సెడ్ యుఎస్ మోర్ దెన్ 250 years of independence, lot of things haven't happened yet. మన కంట్రీలో hardly 65 years and so many things have happened at the same time. అంటే ఒక ఆడపిల్ల అంటే ఇలానే ఉండాలి అనే ఒక మైండ్ సెట్ ఉంది. అది కూడా కానీ చేంజ్ అవుతుంది. అట్లీస్ట్ ఇన్ ద సిటీస్ వరకు అయితే ఆ చేంజ్ వస్తుంది. కానీ కొంతవరకు అయితే వచ్చింది. బట్ ఎవరైతే ఇప్పుడు సబర్బన్ రూరల్ ఏరియాస్ నుంచి ఇప్పుడు సిటీస్ లో వస్తున్నారు కదా, చాలా మంది వస్తున్నారు. అక్కడ రూరల్ ఏరియాస్లో ద కైండ్ ఆఫ్ అప్బ్రింగింగ్ అండ్ యూ హ్యావ్ అండ్ ద వరల్డ్ యూ హ్యావ్ ఇస్ వెరీ వెరీ డిఫరెంట్. ఇలాగే ఉంటాయి అని ద సొసైటీ టెల్స్ యూ. అండ్ వెన్ యూ కమ్ టు ద సిటీ ఇట్ లుక్స్ వెరీ డిఫరెంట్. అండ్ దెన్ దెర్ విల్ బీ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్, దెర్ విల్ బీ అ లాట్ ఆఫ్ ఫైట్ in your mind at least. But as long as these attacks on women is concerned, మీరు ఇలా డ్రెస్ చేసుకుంటున్నారు అందువల్లే మేము అటాక్ చేస్తున్నాం, ఇవన్నీ these are responses of very very small minds. ఎందుకంటే it doesn't explain rapes on children, it doesn't explain rapes on babies, it doesn't explain rapes on older women. Over 70-80 ఉన్న older ladies are also being raped if you see the news. So things have to change. Unfortunately, the slow process, it is something that education has to bring in. Our leaders will have to. I think media has a huge role to play. Our leaders have to be examples. I'm very happy. ఇప్పుడు కనీసం ఒక యాంకర్ గా మీరైనా క్వశ్చన్ ఎత్తేటప్పుడు మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటున్నారు. అంటే అది తప్పు కదా, దాని గురించి మీరు ఏం చెప్తున్నారు పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటున్నారు. ఇప్పుడు కూడా మీరు కొన్ని మీడియా హౌసెస్ చూస్తే, కొన్ని యాంకర్స్ చూస్తే వాళ్ళు పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం సెక్సిస్ట్గా ఉంటుంది. అంటే మీడియా కమ్యూనికేట్ చేసే మెసేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఐ థింక్ దట్ చేంజ్ ఇస్ కమింగ్ అబౌట్ ఫర్ షూర్. ద మీడియా హస్ బికమ్ అ లాట్ మోర్ మెచ్యూర్ టుడే ఇన్ అవర్ కంట్రీ. మీడియా ఇస్ సేయింగ్ ద రైట్ థింగ్స్. ఇప్పుడు ఒక చిన్న పాప నుంచి పెద్ద ఒక లేడీ వరకు సేఫ్టీగా మీరు అంటే సేఫ్గా ఉండాలంటే మీరు ఏం చెప్పగలుగుతారు మీకు తెలిసింది? సేఫ్టీ గురించి అది యాక్చువల్లీ మనం ఏం చెప్పినా ఏం చేసినా సేఫ్టీ ఇస్ నాట్ రియల్లీ ఇన్ అవర్ హ్యాండ్స్ అండి. ఆఫ్టర్ అ పాయింట్ అటాక్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ హౌసెస్, అవుట్ సైడ్ హౌసెస్, బై రిలేటివ్స్. ఇవన్నీ హౌ విల్ యూ బీ సేఫ్ కదా? సో డెస్టినీ. అన్ఫార్చునేట్లీ సేఫ్ గా ఉండడం ఎలా అనేది అది ఒక షార్ట్ టర్మ్ సొల్యూషన్ అంతేగాని how will you ask a baby to be safe? How will you ask a 4-year-old to be safe? The root of the problem is the male mindset, and that needs to be attacked and changed. And that is happening. Like I said, I see that progress happening. మీ ఇద్దరితో మాట్లాడుతుంటే ఒక డే కాదు ఎన్ని రోజులైనా అసలు టైం సరిపోదేమో అనిపిస్తుంది. అన్ని బోల్డ్ అని విశేషాలు ఉన్నాయి. అండ్ ఇవాళ ముఖ్యంగా మా 7th anniversary రోజు నిజంగా మీరు ఒక పక్క చిన్మయ్య గారు ముంబై వెళ్ళాలి అండ్ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు మా కోసం టైం తీసుకొని మా స్టూడియోకి వచ్చినందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి. Our pleasure and congratulations to the channel once again. Congratulations to the channel and Vanitha TV కి ఇంకో 70 కాదు 700 years 7000 years ఉండాలని కోరుకుంటున్నాం.